హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన సమాజంలో మనకి తల్లిదండ్రులే సర్వస్వం, అవునా కాదా? కని పెంచి పెద్ద చేసి మనకి ఏమన్నా అయితే అల్లాడిపోయి మనకి కావాల్సిన అన్నింటినీ శరీరాన్ని తూట్లు చేసుకుంటూ తండ్రి కష్టపడితే తన కష్టానికి అలుపెరగకుండా రోజంతా తిరిగి తిరిగి తల్లి తనకున్న శక్తి మొత్తాన్ని ధారపోసి మనకు కావాల్సినవి సమకూరుస్తూ ఉంటుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక కుటుంబం మన ఇండియాలో చాలా చూస్తూ ఉంటాం. ఇటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఒక అద్భుతంగా బ్రతుకుతూ ఉంటారు. ఈ పిల్లలే సర్వస్వంగా తల్లిదండ్రులు కూడా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈరోజు నేను చూసినటువంటి ఒక వీడియో నన్ను బాగా బాధిస్తుంది, చెలింపచేస్తుంది. ఇది కూడా ఒక బ్రతికేనా, వీళ్ళ పిల్లలు వీళ్ళనే కని వీళ్ళ కోసం ఎంత దారుణమైనటువంటి చావు చచ్చారు అనిపిస్తూ ఉంది. పిల్లలు లేకపోతేనే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎందుకన్నా అంటే ఈ వీడియో నిజంగా మానవతావాదులకు మాత్రమే, కన్న తల్లిదండ్రులు ప్రేమించే వారికి మాత్రమే. ఎవడన్నా ఈ వీడియోని చూడాలి అనుకుంటే మీ అమ్మని మీ నాన్నని ప్రేమించగలగాలి, వాళ్ళ కడుపున పుట్టినందుకు గర్వపడాలి. నేను వేరే దేశంలో ఉన్నాను, మా అమ్మ మా నాన్న ఏముందిలే, నా బ్రతుకు నాకు ఇష్టం అనుకునే ఎదవలు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడకుండా పక్కకి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నా కాబట్టి. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రుల్ని కనీసం పట్టించుకునే సిచ్యువేషన్లో ఉండరు. వీడు బాగా సంపాదించిన ఫ్యామిలీలు పిల్లల్ని చదివించి వాళ్ళకున్నది మొత్తం దోచిపెట్టి వేరే దేశాల్లో విదేశాల్లో సెటిల్ అవుతారు కదా అంటూ వాళ్ళని తీసుకెళ్ళి వేరే కంట్రీస్లో వదిలేస్తూ ఉంటారు. అక్కడికి వదిలేసిన తర్వాత కనీసం వీళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎటువంటి ఆరోగ్య స్థితిగతులు వాళ్ళకు ఉన్నాయనేది ఈ విదేశాలకు వెళ్ళిన సోకాళ్ళు పుత్రనత్రాలు కానీ కూతురులు కానీ ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే ఫోన్లో మాట్లాడి మా ప్రేమ దూరంగా ఉన్నారు అంటూ ప్రేమలో ఆప్యాయతలు ఒలకపోస్తారు తప్పించి వాస్తవంగా వాళ్ళు వాటిని నటిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే రెక్కల ముక్కలు చేసుకొని వాళ్ళ జీవితాలను కరిగించుకొని పిల్లల కోసమే బ్రతికిన తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆస్తులు మొత్తం వాళ్ళకి రాసించేసి ఉన్న కొద్దిగలో వాళ్ళు శేష జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని గాలికి వదిలేస్తూ ఉన్నారు. నైతిక విలువలకు తిలోదకాలు వదిలేస్తూ ఉన్నారు. దరిద్రాన్ని ప్రత్యక్షంగా ఈ వీడియోని చూసిన తర్వాత నాకు మీకు చెప్పాలనిపిస్తుంది. హర్యానాలో సోనిపట్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. ఆయన జీవితం చాలా గర్వంగా గడిచింది. పిల్లల్ని మంచి మంచి పొజిషన్లో పెట్టాడు. చివరికి ఆయన చరమాంకంలో అంటే చనిపోయే టైంలో ఎక్కడున్నాడు తెలుసా? ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాడు. అది వృద్ధాశ్రమాన్ని అనాథాశ్రమం కూడా నేను అంట. ఎందుకంటే వృద్ధులు అక్కడ ఉండలేదు, వృద్ధాశ్రమం వృద్ధులు ఉండలేదు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు నివసించే ప్రదేశాన్నే వృద్ధాశ్రమం అంటారు. ఆయన ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏంటి, పిల్లలు ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏంటి, చివరికి ఆయన జీవితం ఆ వృద్ధాశ్రమంలోనే గడిచిపోయింది. చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత సంపాదించిన లక్షలు కోట్లు పంచుకొని ఉన్న పిల్లలు కనీసం ఆయన్ని చూడటానికి కూడా రానటువంటి దయనీయమైన స్థితిలో ఆయన చనిపోవటం జరిగింది. కుమార్తెలైతే కన్న తండ్రి కన్ను మూశాడు, ఒక్కసారి చూసుకోవాలి అని ప్రాణం తల్లడిల్లిపోతూ ఉంటుంది కదా మనకైతే. కానీ డబ్బు మదం ఎక్కి ఆస్తులు కూడబెట్టుకున్న తర్వాత బాధ్యతలు బొక్క అనే సుల్లు కబుర్లు చెప్తూ ఈ సోకాల్డ్ చెత్తనా ఎదవ రాండ్లు విదేశాల్లో ఉండి కన్న తండ్రి చనిపోయాడంటే కనీసం చూడటానికి రాలేనటువంటి బిజీ షెడ్యూల్లో నా బొక్కలో పనులు చేస్తున్నారంట అక్కడ. ఆ శవాన్ని అనాథశ్రమంగా వదిలేశారు. ఆ తండ్రిని శవాన్ని శవంగా వదిలేయటం కూడా కాదు, చివరికి తన అంత్యక్రియల కోసం ఏం చేశారు తెలుసా? ఎంత ఇచ్చారో? 5,100 రూపాయలు ఇచ్చారు. 5,100 రూపాయలు ఇచ్చి మా నాన్న శవాన్ని తగలబెట్టండి అంటూ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే స్వచ్ఛంద సంస్థలకి చెప్పారు. ఇంకనే మున్సిపాలిటీ వాళ్ళకి కూడా చెప్పలేదు. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే 1,000 రూపాయలు అయిపోయేదమ్మా. ఏమైనా అనాథ శవం టైర్లు వేసి కాల్ చేస్తారు. కానీ మీరు
పెద్ద మనసు చేసుకొని 5,000 ఒక్క 100 ఇచ్చి అట్లీస్ట్ స్వచ్ఛంద సంస్థగానే చెప్పారు, కట్టెలతో తగిలేశారు. కొంచెం రిచ్గా చచ్చిపోయినట్టే ఈ జీవితంలో. సో ఈ వ్యాపారవేత్త కుమార్తె చేసిన నిర్వాకం పైగా ఏంటో తెలుసండి ఇక్కడ. అప్పుడు ఆయన శవం తగలబడుతూ ఉన్నప్పుడు, ఆయన పార్థివ దేహాన్ని ఆ చితిమంటల్లో కాలిపోతూ ఉన్నప్పుడు ఆత్మరూపంగా ఉన్నటువంటి వాళ్ళ నాన్న దయనీయంగా అనాథగా చనిపోయానని ఆత్మ శోభిస్తూ ఉన్న టైంలో ఈ కూతుర్లు ఏం చేశారంటే, మా నాన్న చివరిగా కాలిపోతున్నాడు కదా, నేను 100 రూపాయలు ఇచ్చాను కదా, ఆ వీడియో నాకు చూపించు అని వాళ్ళ నాన్నగారు చివరి మజిలీని, చివరి దేహ దహనాన్ని వీడియో కాల్లో చూస్తూ ఉంది. ఈ ఎవరో కాదండోయ్, మన సోకాళ్ళు సనాతన హిందువులేనండోయ్ లోయ్. మళ్ళీ వేరే క్రిస్టియన్స్ ఇంకోటి అనుకోకండి. సనాతన హిందువులు సనాతన సాంప్రదాయం ప్రకారమే ఆయన అంత్యక్రియలు, ఆయన దహన కార్యక్రమాలు చేస్తూ ఉండగా వీడియో కాల్లో ఆవిడ ఆ వీడియోని తిలకిస్తూ ఆవిడ విలపిస్తుంది. ఎందుకు? వీడియో కాల్లో ఒక అరగంట వీడిస్తే సరిపోతుంది కదా. చూడండి ఒకసారి ఆ వీడియోని. तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, अभी मैं आपको बताती हूँ ना। हाँ जी, हाँ जी। अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है, तो मैं ऐसे बोल रही थी ना, आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। ये आपके आने पे होगा सारा काम। हाँ बाकी तो आप आ लोगे जब होगा ना। ये संस्कार हुआ है। अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग भी क्या खाएंगे और नाएंगे, चूल्हा जलाएंगे? नहीं बस 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ ఎంత విలాసవంతమైన బ్రతుకు బ్రతికితే ఏంటి, ఎన్ని వందల కోట్లు సంపాదిస్తే ఏంటి, చివరికి మోయడానికి సొంతగా నలుగురు లేరు. అక్కడ తన అంతిమ యాత్రలో ఏడుస్తూ ప్రేమని, తన తండ్రి కష్టాన్ని గుర్తించే కూతుర్లు లేరు, కొడుకులు లేరు. చివరికి అనాథ శవంగా ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన కొంతమంది వచ్చి ఆ శవాన్ని దహనం చేస్తున్నారంటే ఆన్లైన్ మనీ జనరేషన్ ఎంత డెవలప్ అయిందో, డిజిటల్ ఇండియా ఎంత ముందుకెళ్తుందో, మోడీ తెచ్చిన డిజిటల్ ఇండియా వల్ల ఇటువంటి ప్రయోజనాలు మన హిందూ సోదరులకి వీడియో కాల్ రూపంలో, అదేవిధంగా డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు. ఇటువంటి కుసంస్కారులు కూతుర్లుగా కొడుకులుగా పుడితే హుందాగా బ్రతికిన తండ్రి కనీసం ఆత్మ కూడా ఆనందంగా చచ్చిపోనివ్వలేదే. ఉన్నంతకాలం మీరు వదిలేసి వెళ్ళి అరాకుర తిండి తింటూ, మీరు దూరంగా ఉంటూ, ఫోన్ కాల్ కోసం వేచి చూసి ప్రతి నిమిషం అరే నా పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నాను నేను, చివరికి నేను చావుకు దగ్గర అవుతుంటే నన్ను చూసుకోవడానికి ఒక్కరు కూడా లేరే, ఎవరో అనాథలు 10 మంది ముసలోళ్ళని ఒక దగ్గర చేర్చి ఎవరో డబ్బులు ఇస్తుంటే నాకు ఒక ముద్ద పెడుతూ ఉన్నారే, నేను నా కొడుకుల్ని కూతుర్ని అంత ప్రేమగా పెంచలేదా, పెంచితే నాకు ఈ దుర్గతి ఏంటి, ఇంత బాధాకరమైనటువంటి జీవితం నాకు ఎందుకు వచ్చింది, సంపాదించిన కోట్లు మొత్తం ఇచ్చాను కదా, కానీ తండ్రికి సంవత్సరానికి ఒక్కసారి కనిపించి ప్రేమగా పలకరించే వాళ్ళు లేరే, కనీసం ఇక్కడ చనిపోతే నన్ను మోసేవారు కానీ నేను కన్న వాళ్ళు కానీ ఎవరు రాలేదే, ఒంటరిగా అయిపోయానే అని ఎంత బాధపడి ఉంటాడు కదా పెద్దాయన. అబ్బా, ఇది మన కొంతమంది హిందువులు అని చెప్పుకొని అడ్డనామాలు పెట్టుకున్నాడు. తండ్రికి తగ్గ దైవం ఉందా? తల్లికి తగ్గ దైవం ఉందా భూమి పైన? మీ బ్రతుకులు, మీరు, మీ సంపాదన, నీ పిల్లలు ఆయన పెట్టిన భిక్షే కదా. బాధేస్తుంది.
ఒక తండ్రికి జరిగినటువంటి ఈ సన్మానాన్ని చూసి ఒక కూతురు 5,100 రూపాయలతో వీడియో కాల్లో ఆయన చివరి మజిలీని తన పార్థివ దేహాన్ని తగలబెడతానికి ఇచ్చిందంటే మానవత్వం చచ్చిపోయింది. ప్రేమలు సర్వనాశనం అయిపోయింది వ్యవస్థ. ఇటువంటి వాళ్ళు బ్రతికున్నా కూడా శవాలతో సమానమే. మనలో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. భయ్యో సారీ. సరే, ఏదో వృద్ధాశ్రమం వల్ల అయినా కూడా తగలబెట్టేది కదా. చనిపోయిన తర్వాత ఎవడుంటే ఏంటి, ఎవడు లేకపోతే తొక్క, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ నాకున్నటువంటి 2,30,000 మంది సబ్స్క్రైబర్లో ఇటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే మాకు ఫోన్ చేయండి, ప్రాబ్లం లేదు. మేము వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళని తల్లిదండ్రులను ఎవరినైనా హక్కును చేర్చుకుంటాం. మాకున్న దాంట్లో గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేస్తాం. అంతే తప్పించి ఇలా అనాథల్లా వదిలేండి. వన్ థింగ్, ఏ నా కొడుక్కి, ఏ నా కూతురికి, ఏ నా ఎదవలకి వీడియో కాల్ మాత్రం చేయం. స్వచ్ఛందంగా మేమే వెళ్ళి తండ్రి కొడుకుల పొజిషన్లో నిలబడి చేసుకుంటాం, తల్లి కొడుకుల పొజిషన్లో కూడా నిలబడి. అర్థమైంది కదా? మీలో ఎవరన్నా కూడా ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎవరికి రాకూడదని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.